ఇంకోసారి ఆ కోత కూర్చోండి నానే కోసేస్తాను. నేను కోసేస్తాను. నేను నీ మొగుడినే. నన్ను ఇంత మాట అంత తర్వాత మన ఇద్దరం కలిసి ఉంటే వేస్ట్. విడాకులు ఇచ్చే నేను వెళ్ళి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాను. ఏమిటి సర్దేది? అవన్నీ మేం కొన్నవి. ఓ సినిమా ద్వారా నేను పోయిన తర్వాత నా బట్టలు ఏం చేసుకుంటావు నువ్వు? స్టీల్ సామానుడికి అమ్ముకుంటాను. అసలు నీకు మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది. ఇక లాభం లేదు. నా కట్టు పట్టలతో వెళ్ళిపోతాను. వెళ్ళటానికి వీల్లేదు. ఏ? అవి కూడా మేం కొన్నాం కాబట్టి. ఇదిగో చూడండి, మీ బట్టలు మీరు ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పుడే ఈ ఇంట్లోంచి వెళ్ళేది. అలాగే. నేను అలాగే. పెట్టు. ఆహా, జీడిపప్పు ఉప్మానా? దీనిలోకి నెయ్యి ఉంటే ఉంటుంది నా సమరంగా. నెయ్యి గియ్యి అన్నావంటే గొయ్యి తీసి పాతేస్తాను. నోరు మూసుకుని పెట్టింది తిను. అలాగే. ఏమిటి అలాగే? నీకు అసలు టిఫిన్ పెడితేగా. చూడు టెండూల్కర్, ఏంటి గవాస్కర్? మా ఇల్లు హోటల్ అనుకున్నావా నువ్వు? ఎందుకు అనుకుంటాను? హోటల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వెప్పుడైనా హోటల్ మొహం చూసావా? మీరు చూసారా? మా సాల్ట్ తింటూనే మమ్మల్ని కామెంట్ చేస్తావా? నిన్ను లోపలికి పంపించక తప్పదురా. మీ కోపం వచ్చిన వాళ్ళందరూ లోపల పంపిస్తారా? అసలు మీ అమ్మాయిని మా అంకుల్ నుంచి పెళ్లి చేసింది తను తిట్టాడుగా. ఒరే, పెళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. మా మనవడికి అర్జెంట్ గా పెళ్లి చేయాలరా. ఎవరైనా మంచి పిల్లుంటే వెతికి పెట్టండి. ఏంట్రా మా తాత పిల్ల పెళ్లి అంటున్నాడు? ఎవరికి? నీకే? వీడికంత సీన్ లేదులే. మీ తాత నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నీ పెళ్లి గురించే. మా తాత అలాగే అంటాడు రా, మీరేం పట్టించుకోకండి. వాడు అలాగే అంటాడు బాబు. నువ్వు ఒక మంచి పిల్లని చూసి వీడిని ఒప్పిస్తే నీ మెడలో ఇంత లావునేస్తాను. ఏంటి ఉరితాడా? కాదు, గోల్డ్ చైన్. అయితే చూసుకో, ఒప్పుకునేంత వరకు వాయించేస్తాను. ఏంటి డప్పా? కాదు, సన్నాయి. అది పెళ్లికి వాయిద్దుగానే ముందు చెప్పింది చెయ్యి. ఇది కరెక్ట్. అబ్బా, పెళ్లి పెళ్లి నాకు ఇరిటేషన్ తెప్పించదురా ప్లీజ్. పెళ్ళంటే ఇరిటేషన్ ఎందుకురా? పెళ్లికి ఒప్పించేది మేము, పెళ్లి ఏర్పాటు చేసేది మేము, పెళ్లి భోజనాలు వడ్డించేది మేము, పెళ్ళైన తర్వాత శోభనం గదిని డెకరేట్ చేసేది మేము. శోభనం గదిలో శోభనం ఒక్కటి వాడు చూసుకుంటాడు. కాదని నేను అన్నానా? రే, నా పెళ్లి గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లేదు. అలాగే. ముందు నేను ఒక అమ్మాయిని చూడాలి, నాకు నచ్చాలి, ప్రేమించాలి. ప్రేమలో కష్ట సుఖాలు అనుభూతులు పంచుకున్నాకే పెళ్లి. అయితే ఓ పని చేద్దాం. నీ కోరిక మా వేడుక తీరాలంటే నీకు లవర్ని సెట్ చేస్తాం. ఈ క్షణం నుంచి లవర్ హంటింగ్ మొదలెడతాం. అక్కడేదో మర్డర్ జరిగినట్టుంది. జనమంతా గుంపులు గుంపులుగా చేరారు. మర్డర్ కాదురా, అక్కడ ఒక అమ్మాయి యాంకరింగ్ చేస్తున్నట్టుంది. శకునం బాగుంది. ఆ యాంకర్ వీడికి లవర్ గా పనికొస్తుందేమో. ఇంటర్వ్యూ చేసొస్తా. భద్రాబాబాయ్ వెళ్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి లవ్ స్టోరీ ఉన్న సినిమాలంటేనే ఇష్టం అన్నమాట. ఇదిగో అమ్మాయి, ఈ మధ్య లవ్ సినిమాలంటేనే ఒళ్ళు కంపరంగా ఉందమ్మాయి. కంపరంగా కాదంటీ, ఒళ్ళంతా పులకరిస్తుంది అనాలి. అవును అంకుల్, మీరు ఆంటీని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఎప్పుడోనా, పెళ్లిపేటల మీదే. అదేంటి, ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ప్రేమ నా బొందా. అదేంటి అంకుల్, మీరెవరిని లవ్ చేయలేదా? ఆయన ప్రేమించారో లేదో గానీ నేను మాత్రం లవ్ చేశాను. ఎవరిని? మీ ఆయన? కాదు, నా 16 ఏళ్ల వయసులో మా ఎదురింటి కోర్టుకు మసా కోటేశ్వరరావుని. ఆ విషయం మా వాళ్ళు దాచి ఈయనకిచ్చి కట్టబెట్టారు. ఏమిటే నువ్వు చెప్పేది? నిజమా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? ఏడుస్తారని టీవీ ప్రేక్షకుల ముందు అబద్ధం చెప్పలేక. ఓ సినీ టీవీ అభిమానం మండ. ఇంటికి రాని పని చెప్తాను. నేను చెప్తాను. ఓకే ఆడియన్స్, ప్రేక్షకులకు నెక్స్ట్ క్వశ్చన్. నో క్వశ్చన్. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయబోతున్నాను. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? ఏ, మీరే అందరిని క్వశ్చన్ చేయాలా? మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదా? టీవీ రూల్స్ ఒప్పుకోవా? ఎందుకు చేయకూడదు? ఎందుకు ఒప్పుకోవు? ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎవరినైనా లవ్ చేశారా? నేనా? ఏ, సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడితే ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు? ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి. మీరు ఎప్పుడు లవ్ చేశారు? ఎవరిని లవ్ చేశారు? ఎలా లవ్ చేశారు? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే నాకు ఉపయోగం ఏంటి? చాలా ఉంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. కండలు పెంచితే హృతిక్ రోషన్ లో ఉంటాడు, కండలు లేకపోతే షారుఖ్ ఖాన్ లో ఉంటాడు. మీరు అతన్ని ప్రేమించడానికి ఏదైనా ఆస్కారం ఉందా? నన్ను అతను ప్రేమిస్తున్నాడా? మీరు ఒప్పుకుంటే ఈ క్షణం నుంచి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. నువ్వు అతని తరఫున బ్రోకర్ గా వచ్చావా? నో, వెల్ విషర్ గా వచ్చాను. ఇలాంటి పనులు చేస్తే బ్రోకర్ అనే అంటారు. బ్రోకరో జోకరో నాకు తెలీదు. మీరు మా వాడిని ప్రేమిస్తారా లేదా? ఈ విషయం వారిని కనుక్కుని చెప్తాను. ఎవరు వారు? ఏవండి, ఓసారి రండి. వస్తున్నా. ఏంటి రేణు? వీడెవడో హలో బాగున్నారా ప్రోగ్రాం మధ్యలో వచ్చి మిర్చి మసాలా ప్రోగ్రాం పెట్టాడు. నేను వీడి ఫ్రెండ్ ని లవ్ చేయాలట. సారీ సార్, ఈమె నాకు మీ ఆవిడని తెలియక ప్రేమించుకున్నారా అనేశాను. ప్రేమిస్తే చంపేస్తా సినిమా చూసావా? అలాంటి టైటిల్ తో చూడలేదు సార్. అయితే ఇప్పుడు చూడు. ఆఖరికి మీకు కూడా నా లవ్ అంటే నవ్వైపోయింది. అయ్యో, నేను నవ్వుతాను అందుకు కాదండి. మరెందుకు? ఫ్రెండ్ అనేవాడు షర్టో ప్యాంటో సెలెక్ట్ చేస్తే ఓకే, కానీ మీకు లవర్ని అతను సెలెక్ట్ చేయటం ఏంటండి? నేను అదే మాట అంటే వాడు వింటలేదు. పైగా దాన్ని ప్రత్యేక ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయితే పర్వాలేదండి, ఫూల్ అవ్వకూడదు. ఎవరు? నేనా? నోనో, మీరు కాదు, మీ ఫ్రెండ్. ఫూల్ అవటం వాడికి కొత్త కథలండి. అయితే సక్సెస్ అవ్వచ్చంటారా? ఎవరు? మా ఫ్రెండా? కాదు, మీరు. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అంటే అది మీ ఆడవాళ్ళ చేతుల్లో అని. నిజమే, నా చేతుల్లోనే ఉంది. ఐ మీన్
అదే మా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే నా ప్రేమ సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రేమంటే దైవంతో సమానం. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్ప. అందుకే నాకు లవర్ కావాలి. నా ప్రేమను పొందే హృదయం కావాలి. నేను కోరుకున్న ప్రేమ నాకు దొరకదా? ప్రేమ లేని బతుకు బతికే కన్నా చావడం మంచిది. నిజమైన ప్రేమికుడి కోసం నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? నా జీవితానికి క్లైమాక్స్ ఇదేనా? డోంట్ వరీ బేబీ, డోంట్ వరీ. నీకు ప్రేమే కావాలంటే ఈ హైటెక్ సిటీలో ఎక్కడ దొరకదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ప్రేమించడానికి అమ్మాయి కావాలి. నువ్వు ఓకే అంటే వాడి హార్ట్ లో హార్ట్ తీసి నీకే ఇస్తాడు. కానీ వన్ కండిషన్, పెళ్లికి ముందు నువ్వు కొంచెం రోజులు వాడితో పాటు తిరగాలి. ఏంట్రా, నీ ఫ్రెండ్ తో కలిసి నేను తిరగాలా? నువ్వు లవర్ లేకుండా బాధపడుతున్నావు చెప్పి అడిగాను, తప్ప? నేను లవర్ దొరక ట్రాజడీలో ఉన్నానా? నువ్వేగా ఇందాక ఫోన్లో ప్రేమ లేని బ్రతుకు ఎందుకు చచ్చిపోతాను అన్నావు. అవి నేను వారపత్రిక రాసే సీరియల్ డైలాగ్స్ రా. ఆ పత్రిక ఎట్టర్కి ఫోన్ లో నవల డైలాగ్స్ చెప్తున్నాను. నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నవలకు డైలాగులా? నేను వేరేదోనో ఆశపడ్డానే. నా మీద ఆశపడతావా? పళ్ళు రాలగొడతా. ఎందుకు కొడతావు? మీరైనా న్యాయం చెప్పండి సార్. నీకు న్యాయం చెబితే నేను అన్యాయం అయిపోతాను. వార్త పేపర్ చదివి జోకులు వేస్తున్నారు, మీరెందుకు అన్యాయం అవుతారు సార్? ఎందుక? ఇది నా పెళ్ళం. రాముణ్ణి సీతని కలపడానికి వానర వీరులంతా వారధి కట్టినట్టు అలాగే మీ ఫ్రెండ్స్ మీకు అమ్మాయిని చూడడానికి ఎన్నెన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారో పాపం. లుక్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ లవర్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఆన్ ఎర్త్ అని నేను అనుకుంటాను. మరైతే ఎందుకు ఆలస్యం? వెంటనే ఎవరినైనా ప్రేమించేయండి. ఏంటంటే అర్జెంట్ కాఫీ తాగేనంత ఈజీగా చెప్పేశారు. ప్రేమకు ఒక పెద్ద చరిత్ర ఉందండి. కొంపదీసి ఇప్పుడు అదంతా చెప్తారా ఏంటి? భయపడకండి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ పిచ్చివాడిగా నేను కోరుకునేది ఒకటే, నా మనసుని ఆలోచనల్ని అర్థం చేసుకునే అమ్మాయి త్వరగా దొరకాలని. అలాంటి అమ్మాయి దొరికినప్పుడే ఆ అమ్మాయికి నా జీవితాన్ని అంకితం చేయాలి. చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాను కదా, వస్తాను. ఏంటే, అతన్ని చూస్తే జాలిగా ఉందా? లేదు, ప్రేమగా ఉంది. మరైతే ఎందుకు ఆలస్యం? వెంటనే ఆ విషయం అతనికి చెప్పవచ్చు కదా. పాపం, ఇంకా అతని మనసు ఎందుకే బాధ పెడతావు? ఏంటే, అతనితో ఎలా చెప్పాలి? ఏంటే చెప్పేది? ప్రేమించానని చెప్పడానికి కూడా పెద్ద కమిటీ వేసి ఆలోచించాలా? చూడు, ఆలస్యం అమృతం విషయం అన్నారు. నీలో ఉన్న ప్రేమని ఎన్నాళ్ళని నీలోనే దాచుకుంటావు. అడగందే అన్నమే కాదు, ప్రేమ కూడా పుట్టదు. నా మాట విని వెంటనే వెళ్ళి అతన్ని ప్రేమించానని చెప్పేవే. చాలా కాలంగా నా మనసులో దాచుకున్న మాటని ఈ రోజు చెప్తున్నాను. ఐ లవ్ యూ, రియలీ ఐ లవ్ యూ. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలక చెప్పలేకపోయాను. ఇంతకాలం నా మనసు నిన్నే ఊహిస్తూ కాలం గడిపింది. ప్రేమ గురించి చెప్పమని ఈ రోజే పెదవి విప్పింది. అనవసరంగా నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. బాలు, అవును, నేను ఇలా చెప్పడం వల్ల నీకు బాధ కలగచ్చు, నా మీద కోపం కూడా రావచ్చు. చూడు శాంతి, ప్రేమలో ఎప్పుడు తొందరపాటు ఉండకూడదు. ఏదో హడావుడికి ఇద్దరు ప్రేమించేసుకుని సినిమాలకి పార్కులు తిరిగేసి అదే ప్రేమ అనుకుంటే పొరపాటు అవుతుంది, తెలుసా? ఇంకేం చెప్పొద్దు. అయినా నాకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా, చదువు లేదా? ప్రేమించడానికి ఇవే క్వాలిఫికేషన్స్ అనుకుంటున్నావంటే ప్రేమ గురించి నీకేం తెలియదని అర్థమవుతుంది. చూడు, లవ్లో ఫెయిల్ అయినా మొగాడికి అందరూ ధైర్యం చెప్తారు. అదే ఆడదాన్నైతే వేలైతే చూపిస్తారు, విచిత్రంగా చూస్తారు. నువ్వు ఈరోజు నన్ను ప్రేమించానని చెప్పిన మాట ఇంకెవరన్నా వినుంటే ఏమంటారో తెలుసా? ఈ పిల్ల ఎవరినో ప్రేమించిందంట, వాడు కాదు అంటే రాజీ పడి వేరే వాడిని చూసుకుందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నీకు పెళ్ళవుతుందా? పోనీ నీకు పెళ్ళయ్యాక నీ భర్తతో మనశ్శాంతిగా సంసారం చేయగలవా? ఇటు నా ప్రేమను పొందలేక, అటు అతనితో జీవితాన్ని పంచుకోలేక మధ్యలో ఎంత నలిగిపోతావో ఆలోచించుకో. 2 వైపుల నుంచి ఒకేసారి మొదలెత్తనే అది ప్రేమ అవుతుంది. కానీ నువ్వు ఒక్కదానివే ప్రేమిస్తే అది నీ అభిప్రాయం అవుతుంది. పరిచయాలను ప్రేమ అనుకుంటే బ్రతుకు నరకంగా మారుతుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నాపై పెంచుకున్న ప్రేమని దయచేసి మర్చిపో. ఇలా చూడు, మనం ఎప్పటికీ ఫ్రెండ్సే, ప్రేమికులు మాత్రం కాలేదు. ఇంకెప్పుడైనా ఫ్రెండ్లీగా మాట్లాడు, కానీ ప్రేమ గురించి మాట్లాడితే మన మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉండదు. ఇంతకీ ఏం చేయమంటావు? మీలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అదే ఎప్పుడు? ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు. అదే ఎప్పుడు? అదే ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు. అలా కాదుగా, నా మాటనరా. ప్రేమించే రూట్ అది కాదు. నన్నేం చేయమంటావు? నువ్వు ఆ బాధ్యత వాళ్ళకి అప్ప చెప్పావు, అలా నాకు ఇష్టం లేదు. సరే, ఓ పని చేయరా, నాకు తెలిసిన సంబంధాలు చాలా ఉన్నాయి, పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను, వచ్చి చూడు, నచ్చిందనుకో ప్రేమించు, తర్వాత పెళ్లి. అది అసలు రూటు. ఇది కూడా నాకు ఇష్టం లేదు తాతయ్య. నువ్వు వెళ్ళా ఒప్పుకోవు, నేను చూస్తాను.
ఇది ఒక ఇల్లేనా? ఇంట్లో పెద్ద చిన్న అనే భయం భక్తి ఎవరికన్నా ఉన్నాయా? వద్దండి, మీరు ఆవేశపడితే హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి మీరిద్దరు భోజనానికి రారా? నువ్వు పెళ్లి చూపులు ఒప్పుకునేదాకా అన్నమే కాదు, ఆవకాయ బద్ద కూడా తినవు. ఈ వ్యవహారం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే ఇంట్లో ఎవరొకరు సస్తారు. మీరు ఆవేశపడకండి, వాడి పెళ్లి వ్యవహారం మేమే తేలుస్తాంగా. మా విడాకుల గురించి మేము మాట్లాడుతుంటే వాడి పెళ్లి ప్రాబ్లం గురించి మాట్లాడతారంటే మీరు. చాలా ఓరు మూసుకోండి. మీరేదో వాడి పెళ్లి బాధ్యత వహిస్తారనుకుంటే మీ విడాకుల గురించి మా ప్రాణాలు తెస్తారేంటి? అందుకే నీకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని చెప్పాను. ఒరే బాలు, మీరందరూ పెళ్లి చూపులకు బయలుదేరతారో లేదో చెప్పకపోతే నేను గన్నేరు పప్పు తిని చచ్చిపోతాను. గన్నేరు పప్పు వద్దండి, చాలా చేదుగా ఉంటుంది. గన్నేరు పప్పు చేదుగా ఉంటుందని బాదం పప్పు తింటే ఎవరైనా చేస్తారా? ఏమిటి తాతయ్య, ఈ రోజు మన ఇంట్లో బాదం హల్వానా ఏంటి? చెప్పు తీసుకోరా. నువ్వేదో వాడికి మంచి స్నేహితుడు కదా, వాడికి మ్యారేజ్ సెట్ చేస్తామని చూస్తుంటే బాదం హల్వా కోసం వస్తావా? వాడికి వెడ్డింగ్ సెట్ చేయి. అర్జెంటుగా 1000 రూపాయలు ఇవ్వు. కమిషనా? ముందు ఇవ్వు చెప్తాను. నువ్వు ఏదడితే అది ఇస్తాను, కానీ ముందు వాడు వెడ్డింగ్ సెట్ చేయరా. పెళ్లి చేసుకొని టిటాం టిటాం, పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరూ హాయిగా ఉండాలో, మీరెల్లరూ సుఖముగా ఉండాలో, పెళ్లి చేసుకొని. అదేంటే అల్లుడు యాంటీ సాంగ్ పాడుతున్నాడు? వాడు పాడవలసిన సాంగ్ అది కాదే. ఏ సాంగ్ పాడాలో మీరే చెప్పండి. ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే భలే ఛాన్సులే, లలలాం లక్కీ ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న ఏమండి? మజా. డాక్టర్ మిమ్మల్ని డాన్స్ చేయొద్దని చెప్పారు కదండి. అదేంటే ఎవడైనా మందు తాగుద్దంటాడు, పొగ తాగుద్దంటాడు. ఈ డాక్టర్ ఏంటి డాన్స్ చేయొద్దని చెప్పాడు? అంటే వాడే కరెక్ట్. ఎవరో రావాలి, ఈ వీణను సవరించాలి. ఆహా, అమ్మాయి చూడండి ఎంత బాగా పాడుతుందో. అమ్మాయి వేణెప్పుడు కొనుక్కుందే? ఒళ్ళో వీణ ఉందనుకుని పాడుతుందేమోనండి. ఆ? మీరు ఎన్టీఆర్ లా ఉన్నారని ఊహించుకుని కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వు సావిత్రిలా ఉన్నావు ఊహించుకుంది కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. పొండి. అది కరెక్ట్. ఎవరో రావాలి. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది నీ హృదయం. వీడొకడు ఎవరిని ప్రేమించడు, ప్రేమించినా చెప్పడు. వీడి దాహం తీరదు, వీళ్ళమ్మ నాకు చేసిన ద్రోహం వీడికి తెలియదు. అహనా పెళ్ళంట, ఓహునా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహునా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెంత గోలంట, టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళంట, అహునా పెళ్ళంట. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంట్రా కొలువులో పూతరాజులాగా ఈ గంతులు శివాలు ఏంటి? నా మనవడు పెళ్లి సంగతి ఏం చేశావు? 10 మంది ఆడపిల్లల పెళ్లి చేయడమైనా ఈజీ గానీ నీ మనవడి పెళ్లి చేయడం నా బాబు తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. అంటే అంటే అదే వాడికి పెళ్లి చేసి ఆ భోజనం తిని చచ్చిపోయే అదృష్టం నాకు ఈ జన్మకు లేదా? భోజనం చేసి చచ్చిపోవాలని ఆశ, పెళ్ళెంతసేపు? పెళ్లి భోజనం చేసే చచ్చు. జయము నిశ్చయమురా, జయము నిశ్చయమురా, భయము లేదురా, జంగు వంగు లేక ముందుకు సాగిపోమురా, జై హింద్. రేయ్, నేను నీ కోసం పెళ్లి చూపులు రావట్లేదు రోయ్. నా గురించి దిగులు పడ్డ మా తాత అమ్మల కోసం ఒప్పుకుంటున్నాను. భద్రాచలమా తిరుపత సింహాచలమా అన్నది కాదు, నువ్వు గుండు చేసుకున్నావా లేదా అన్నది ముఖ్యం. కానీ ఒక్క విషయం, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నా కండిషన్స్ ఒప్పుకుంటుందో లేదో కరెక్ట్ గా డీల్ చేయండి. ఆ అమ్మాయితో నా ప్రేమ సెటిల్ అయితేనే పెళ్లి. మైండ్ ఇట్. ఆ ప్రాబ్లం మాకు వదిలే గాని నువ్వు గాని మాట మారిస్తే ఆ ముసలాడు షాకే బతకరు. ఒకవేళ బతికినా నేను చంపేస్తాను. నేను మాట మార్చేది లేదురా, పెళ్లి చూపులకు వస్తున్నాను, సరేనా? ఓకే ఓకేరా, బాయ్. ఎంట్రా వాడు పెళ్లి చూపులకు వస్తాడంటావా? ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియడంలా. హాయ్ సుధా. హలో ఫ్రెండ్స్. వాట్ ప్రియా? బాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా, మళ్ళీ పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చితే ఆ తర్వాత ప్రేమించడం మొదలు పెడతాడన్నమాట. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చితే అవి ప్రేమ చూపులవుతాయి. అయినా ప్రేమించిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని మళ్ళీ అతన్ని పెళ్లి చూపులకు తీసుకెళ్తారెందుకు? బాలు ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉందా? కొంపదీసి నువ్వు కాదు కదా? షటప్. బాలుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఎవరో తెలుసా? ఎవరు? ఐశ్వర్య. ఏంటి? అంత షాక్ అవనవసరం లేదు. మీరు నిజంగా బాలు ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి లవ్ ని ఎంకరేజ్ చేయండి. బాలుకి సిఫారసు చేసి వాళ్ళిద్దరిని కలపండి. నీకు బుద్ధుందా? నా మనసులో ఏముందో వీళ్ళందరికీ ఎందుకు చెప్పా? నా ప్రేమకి సానుభూతి సపోర్ట్ కావాలని నేను నిన్ను అడిగానా? అది కదా ఐశ్వర్య, నేను చెప్పి ఇంకేం మాట్లాడుకో. 10 మంది చందా వేసుకుని ఓ పేద పిల్లకి పెళ్లి చేయొచ్చు, 10 మంది సాయం చేసి ఓ అమ్మాయికి చదువు చెప్పించొచ్చు. కానీ మీరందరూ కలిసి అతనికి నా గురించి గొప్పగా చెప్పి అతనిలో నా మీద ప్రేమ పుట్టించలేరు. రికమెండేషన్లతో డిమాండ్లతో ప్రేమను ఎవరూ సాధించలేరు. మీరంతా కలిసి అతనిలో నా మీద కల్పించే ప్రేమ ప్రేమే కాదు.
మనం పూల మొక్కకి నీరు పోసి పెంచగలం, కానీ దాని చేత బలవంతంగా పూలు పూయించలేం. కొంచెం ఆలస్యమైనా కష్టమైనా అతని ప్రేమ నేనే సాధించుకుంటాను. అంతేకాని దయచేసి అతనికి నా ప్రేమ గురించి చెప్పి మా ఇద్దరిని కలపాలని చూడొద్దు. అదే జరిగితే జీవితంలో మీరు నన్ను చూడలేరు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నా ప్రేమ విషయం అతనికి చెప్పనని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి. సారీ ప్రియా, ఏదో తెలియని ఆవేశంలో నేను కొట్టాను. నువ్వు చెంపదెబ్బ కొట్టడమే కరెక్ట్, లేకపోతే నా జీవితంలో నాకు మిగిలిన కోరిక ఒక్కటే, నా మనవడు పెళ్లి చూడటం. నా జీవితంలో కూడా మిగిలిన కోరిక ఒకటే. అవసరం అయితే కోర్టుగానే ఎక్కుతాం. కోర్టుకెక్కుతారా? అది అది మా వాడు అప్పుడే పెళ్ళెందుకని మొండికేస్తున్నాడు. వాడు పెళ్లి చేసుకోపోతే కోర్టుకైనా ఎక్కుతామని మా వాళ్ళు అంటున్నారు. మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. మా ఆవిడ అలాగే మాడుతుంది. మరి అమ్మాయిని అబ్బాయి చూశాడు కాబట్టి అభిప్రాయం ఏంటో అడగండి. అభిప్రాయం ఏంటో చెప్పాలంటే ఓసారి అమ్మాయితో మాట్లాడాలి. దాన్నే ఉంది బాబు, అమ్మాయిని పక్క తీసుకెళ్లి మాట్లాడొచ్చు. నో 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 నో, వాడు మాట్లాడు, నేనే పర్సనల్ గా మాట్లాడతాను. వీడు నస. నువ్వా? ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు. అదంతా కన్నాంబ కాలం, ఇది హైటెక్ కాలం. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్య ఇంటర్నెట్ లాంటి వాడు నేను. అమ్మాయి ఒకసారి వస్తావా? సరే వెళ్ళమ్మా. ఏంటి ఆలోచన? దా. అదేంట్రా, ఆ పిల్లతో మాట్లాడేదేదో నువ్వు వెళ్ళి మాట్లాడక ఆ వ్యధను పంపించావేంటి? ఆడపిల్లలతో పంచం లేకుండా మాట్లాడమంటే నాకు సిగ్గు. అందుకని ఆ సిగ్గులేనేదని పంపామన్నమాట. ఏమంటావ్? అమ్మా ఏమ్మా, ఏంటి ఏమైంది? చూడు నాన్న, ఈ పెళ్లి జరగాలంటే 6 నెలల పాటు పెళ్లి కొడుకుతో భుజాలు భుజాలు రాసుకొని తిరగాలంట. చెయ్యి చెయ్యి కలుపుకుంటూ సినిమాలకి షికార్లకి వెళ్ళాలంట. అతను ఏం చేసినా ఊరుకోవాలంట. ఆ తర్వాతే పెళ్ళంట నాన్న. వామ్మో, లాస్ట్ మాత్రం అనలేసాయి నిన్ను ఏమరా? ఏమేంటమ్మా? సుధారా? రే సుధా, ఏంట్రా ఏమైంది? నీ అభిప్రాయం ఏంటో వాళ్ళకి చెప్పాను, వాళ్ళ రెస్పాన్స్ ఏదో వాళ్ళు ఇచ్చారు. ఈ సన్నాసి వేధవా చంటి పిల్లతో ఏం మాట్లాడి తెచ్చాడో ఏంటో. అందుకే నువ్వు వెళ్ళి నీ అభిప్రాయం చెప్పరా అంటే విన్నావు నువ్వు. చెప్పేదేంటి? పెళ్లికి ముందు ఆ అమ్మాయి నేను ప్రేమించుకుంటేనే పెళ్లి జరుగుతుంది. ఇదేం పిచ్చరా వీడికి? ఏంటి, పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయా? అంత వ్యవహారం జరిగిందా? పోన్లే, ప్రమాదంలో పడకుండా వచ్చారు. ఓకే. ఏంటే, రాజకుమారుడు పెళ్లి చూపులు ఫెయిలా? శుభం. చాలేవే, పెళ్లి చూపులు చెడిపోతే శుభం అనుకోవడం తప్పు కదూ? తప్పేం కాదు. ప్రపంచంలో ఒకరికి జరిగే చెడు మరొకరికి మంచి అవుతుంది. దీనికి మనమేం చేస్తాం? సృష్టి ధర్మం. స్వార్థం వేరు, సృష్టి ధర్మం వేరే. ఇందులో స్వార్థమే ఉంది. బాలు పెళ్లి చూపులు చెడిపోయినందుకు నీకు సంతోషంగా లేదు? సంతోషమే కాదు, అతను పడే టెన్షన్ చూస్తే బాధగా కూడా ఉంది. బాలు పట్టు వదలని విక్రమార్కుడు. రేపు ఇంకో పెళ్లి చూపులున్నాయట, అక్కడేం జరుగుతుందో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్. హలో. హాయ్, ఏంటిలా వచ్చారు? టోఫిల్ బుక్ కోసం వచ్చానండి, స్టాక్ అయిపోయిందంట. మీరేంటిలా? న్యూ ఇయర్ వచ్చింది కదా, డైరీ కొందామని. మీరు డైరీ రాస్తారా? అవునండి. హలో బాలు. హాయ్ ప్రియా. హాయ్. నా 16th ఇయర్ నుంచి డైరీ రాయటం అలవాటు. మీకు? నాకు లేదండి. నాకు తెలిసి అన్ని హాబీల కన్నా డైరీ రాయటం అనేది చాలా మంచి హాబీ అండి. అది లైఫ్ లో మంచి ఎక్సర్సైజ్ కూడా. ఒకప్పటి మనమేంటి, ఇప్పుడు మనమేంటి అనే తేడా తెలుసుకోవడానికి ఈ డైరీ ఒక మీటర్ లాంటిదని నా ఫీలింగ్. మీరు కూడా ట్రై చేయండి, లైఫ్ ఎంత బాగుంటుందో చూడొచ్చు. మీరు చెప్తుంటే నాకు డైరీ రాయాలనిపిస్తుంది. ఇప్పుడే నేను ఒక డైరీ కొంటాను. నోను, కొనటం కాదు, నేనే మీకు ఒక డైరీ గిఫ్ట్ గా ఇస్తాను. మీరు నాకు గిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ. నేను బిల్ పే చేసి వస్తాను. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. పెళ్లి చూపులకి మీతో పాటు మీ పెద్దవాడు కూడా వస్తే బాగుండేది. మీ కలర్ కి ఆ నల్ల కళ్ళద్దాలు అవసరమా? ఏ, మీకేమైనా ఇబ్బందిగా ఉందా? మాకే ఇబ్బంది లేదు, ఇబ్బంది అంతా మీకే. నాకా? లేకపోతే ఏంటండి, పెళ్లి చూపులకి తాతగారితో సహా వస్తే పెద్దవాళ్ళు ఎవరు రాలేదంటారేంటి? పిచ్చ పిచ్చగా ఉందా? తాతగారు వచ్చారా? మీలో ఎవరండి తాతగారు? నేనే బాబు, నల్లబాబు. తాతగారు అంటే ఏదో పెద్ద మనిషి తరహాలో వస్తారనుకున్నాను. మీరనుకున్న తరహాలో మేమెందుకు వస్తాం బాబు? ముందు మీ అమ్మాయి గురించి మీరు చెప్పండి. మా అమ్మాయి పంచదార చిలక, మా అబ్బాయి మోటబావి గిలక. నేను మార్కాపురం పరక. ముందు విషయానికి రండి. మా అమ్మాయి సిటీ మొత్తానికి తెలుసు బాబు. మా అబ్బాయి స్టేట్ మొత్తానికి తెలుసు బాబు. స్టేటు సీటు తినడం కాదు, ముందు నాకు తెలియాలి. అమ్మాయిని చూశారుగా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు బాబు. చెప్పరా. చూడండి, ముందు మీ అమ్మాయితో 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. మీరు కాదు, ముందు నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓసారి చాటుకొస్తారా? తప్పమ్మా, చాటుకొస్తారా అనకూడదు, పక్కకొస్తారా అనాలి. పాపం చిన్నపిల్ల కదండి, ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. మీరు ఏమనుకోకండి సార్. అనుకునేదే ఉందండి,
అమ్మాయి మూగదో నత్తిదో అయితే బాధపడాలి గాని నోటికి వచ్చినట్టు ధారాళంగా బూతులు మాట్లాడితే తప్పులేదండి. సరే వెళ్ళమ్మా. కమాన్ బాలు. ఒరేయ్, ఆ నల్ల తండ్రి చెప్పినట్టు అమ్మాయి కొంచెం ఫాస్ట్ లా ఉంది. క్లోజ్ గా మాట్లాడగురు. అవును, ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం మాట్లాడినా మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయితే ఎందుకు రమ్మంటాను? పెళ్లికి ముందు 6 నెలలు మనం ప్రేమించుకోవాలి. స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లా కలిసి తిరగాలి, ముచ్చట్లాడుకోవాలి. వట్టి ముచ్చట్లేనా? ఇక ఏ ముచ్చట్లు లేవా? ఏ ముచ్చట అంటే? మీరు రాంబాబు అంత ఫాస్ట్ కాదు. రాంబాబా వాడెవడు? వాడు పెద్ద చీట్, మోసగాడు. ఇప్పుడు వాడి విషయం ఎందుకు? అమ్మా ప్రేమించానని చెప్పి మోసం చేస్తే మర్చిపోతామా? ప్రేమించని చెప్పాడా? పెళ్లి చేసుకుంటానని హోటల్ గోల్కొండ రూమ్ నంబర్ 144 లో ప్రామిస్ కూడా చేశాడు. హోటల్ రూమ్ లోనా? ఇప్పుడు వాడి విషయం ఎందుకు? ఫ్రెష్ గా మీరు దొరికారు కదా. ఫ్రెష్ గానా? తాతయ్యో! ఏంటండి పెళ్లి చూపులు ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నారా? బాధ కాదండి, నా మ్యారేజ్ ఇష్యూ ఇంత అయోమయంలో పడింది ఏంటని ఆలోచిస్తున్నాను. అలా అయితే మీ పెళ్ళయ్యేది ఎప్పుడండి? నేను కోరుకున్న అమ్మాయి దొరికినప్పుడు. మీరు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? మంచి మనసున్న అమ్మాయి. కామన్ గా ఎవరైనా అలాంటి అమ్మాయినే కోరుకుంటారు. మనసుకు తగ్గ మంచితనం, ఆ మంచితనంతో కూడిన మాట, ఆ మాటకు తగ్గ చూపు, ఆ చూపుల చల్లదనం, ఇవన్నీ కలిసిన ఒక అందమైన నడక నడవడిక ఉన్న అమ్మాయి నాకు కావాలి. అలాంటి అమ్మాయి దొరుకుతుందంటారా? నీ ఉద్దేశంలో నిజాయితీ, నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయి తప్పకుండా ఎదురవుతుంది. థ్యాంక్స్ అండి. మీలా అభిమానించే వాళ్ళు నాకు ఈ మాత్రం ధైర్యం చెప్తే చాలు. నా ప్రయత్నాలు రేపే ఫలిస్తాయి. రేపే ఈ వ్యవహారానికి తెరవేస్తాను. అదేంటి ఇంతలోనే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది? మీరు ధైర్యం చెప్పారుగా. రేపు సాయంత్రం మీరు గుడి దగ్గరికి వస్తే మీకు శుభార్త చెప్తాను. రాగలరా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తుంటాను. మీ కళ్ళు ఎంతో బాగుంటాయి, మీ మాట ఇంకా బాగుంటుంది, మీ ప్రవర్తన చాలా బాగుంటుంది. ఈ రోజు ఎలాగైనా అతనికి ఐ లవ్ యూ చెప్పాలి. హలో, చూసావా? నువ్వేదో చెప్పాలనుకున్న లోపలే నేను వచ్చేసాను. నేనేం చెప్పాలనుకోలేదే. ఏయ్, అబద్ధం ఆడకూడదు. మనసులో మాట చెప్పించే మంత్రం నా దగ్గర ఉంది. రియలీ? అవును, అది మనసు మీద మాత్రమే పనిచేసే మంత్రం. ఐ లవ్ యూ.